తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆసరా పెన్షన్ల పైన ఏదైతే పెన్షన్దారులు ఆందోళన చెందుతూ ఉన్నారు, తమకు పెన్షన్ రావడం లేదని చెప్పి గత కొంతకాలంగా తెలంగాణలో పెన్షన్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అలా కాకుండా సకాలంలో పెన్షన్లను అందివ్వాలంటూ వికలాంగులు, అటు వృద్ధులు, ఒంటరి మహిళలు, వివిధ రకాల పెన్షన్లు అందుకునే వారైతే వాపోతున్నారు. ఆయా కలెక్టరేట్లకు వెళ్ళి వారు తమకు సకాలంలో పెన్షన్లు అందించాలంటూ కూడా వారు వినతి పత్రాలను అయితే సమర్పిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇంకా పెన్షన్ పడలేదు అని అనుకుంటున్నారో, అసలు మా పెన్షన్ ఉందా, క్యాన్సిల్ అయిపోయిందా అని చెప్పి ఇటీవల పుకార్లు అయితే ఎక్కువ వస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వం పెన్షన్ తొలగించిందని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం అయితే భారీగా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో పెన్షన్ పడనటువంటి పెన్షన్దారులు, ముఖ్యంగా వికలాంగులు, తమ పెన్షన్ ఉందా తీసేశారేమోననే భయాందోళనకు గురి అవుతూ ఉండగా తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా ఈ ఆసరా పెన్షన్ల పైన ప్రకటన చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. అసెంబ్లీ వేదికగా ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే 80% మందికి పెన్షన్లను పంపిణీ చేశామని, 20% పెన్షన్లను పంపిణీ చేయాల్సిందని, దీనికి సంబంధించి ఫిబ్రవరి 15వ తారీఖు నాటికి మిగతా పెన్షన్దారులందరికీ పెన్షన్ ని పంపిణీ చేస్తామని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. అలాగే పెన్షన్లను తాము తొలగించడం లేదని, ఎవరు ఆందోళన చెందవద్దని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ఈ మేరకు ఫేక్ ప్రచారాన్ని ఆయన ఖండించడం కూడా జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలోనూ పెన్షన్లు 1 నెల 2 నెల ఆలస్యంగా పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. ఇకపైన రాష్ట్రంలో పెన్షన్లను పెంచి ప్రతి నెల వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు పెన్షన్ ని అందిస్తామని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. ఈ మేరకు రాష్ట్ర బడ్జెట్ లో కూడా పెన్షన్లకు సంబంధించి పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2016 రూపాయలున్న వృద్ధాప్య పెన్షన్ ని 4000 చేస్తామని, 4016 రూపాయలున్న వికలాంగుల పెన్షన్ ని 6000 రూపాయలు పెంచుతామని చెప్పి ఆయన ప్రకటించడం తెలిసిందే. అయితే గత ప్రభుత్వంలో వికలాంగులకు 3016 రాగా, ఎన్నికలకు ముందు గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని 4016 రూపాయలకు పెంచింది. ఇప్పుడు తెలంగాణలో ఆసరా పెన్షన్ పథకాన్ని చేయూతగా మార్చి వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు 4000, అలాగే వికలాంగులకు 6000 రూపాయలు ఇస్తామని చెప్పి గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రకటనను చేయడం జరిగింది. ఆ ప్రకటనను మీరు ఇప్పుడు వినండి. పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా, వచ్చే నెల నీకు 4000 నీ ఖాతాలో పడతాయి. ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయల పెన్షన్ వస్తుంది. విన్నారుగా, రేవంత్ రెడ్డి గారి హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వృద్ధులు, వితంతువుల పెన్షన్లు ఎప్పుడు పెరుగుతాయా అని చెప్పి పెన్షన్దారులు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. దీనికి అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి మనకైతే సమాధానం లభిస్తుంది. ఈ మేరకు ఈ ఆసరా పెన్షన్లను చేయూతగా మారుస్తూ బడ్జెట్ లో భారీగా నిధులను కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి సమాచారం అయితే ఇలా ఉంది. కొత్త బడ్జెట్ లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థలకు నిధులు పెరిగాయి. 2023-24 బడ్జెట్ లో ఈ విభాగాలకు కేటాయింపులు 31,426 కోట్లు కాగా, ప్రస్తుతం 8,654 కోట్లు పెంచి 40,080 కోట్లు కేటాయించారు. అభయహస్తం అమలుకు భారీగా నిధుల అవసరం దృష్ట్యా ఈ పెరుగుదల కనిపిస్తుంది. ఆసరా పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఏటా 12,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. సాధారణంగా పెన్షన్ 2016, దివ్యాంగుల పెన్షన్ 3,016 చొప్పున ప్రతి నెలా చెల్లిస్తూ ఉన్నారు. ఎన్నికల హామీ మేరకు ఈ మొత్తాలను వరుసగా 4,000, 6,000 చొప్పున ఇవ్వడానికి పెన్షన్ బడ్జెట్ ను రెట్టింపు చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ పథకానికి 10,000 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 లక్షల మంది పెన్షన్దారులు ఉండగా వారికి 2,016 రూపాయలు, వికలాంగులకైతే 4,016 రూపాయలు అమౌంట్ ఉందో దానికి సంవత్సరానికి దాదాపుగా 16-17 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా ఉంది. ఈ మేరకు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ ని 4,000 రూపాయలు, 6,000 రూపాయలకు పెంచుతామని చెప్పి ప్రకటన ఇచ్చింది కదా, ఆ మేరకు రాష్ట్ర బడ్జెట్ లో నిధులను అయితే కేటాయించారు. ఈ మేరకు దాదాపుగా 30,000 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం జరిగింది. అయితే కొత్తగా పెంచే పెన్షన్ల అమౌంట్ ఎప్పుడు అందుతుంది అని చెప్పి పెన్షన్దారులు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. దీనికి సమాధానం మాత్రం రావాల్సింది. ఇప్పటికే గృహజ్యోతి పథకానికి, అలాగే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకానికి లబ్ధిదారుల ఎంపిక వేగంగా జరుగుతున్న నేపథ్యంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెంచిన పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అనే దానిపై దాదాపుగా సందిగ్ధత నెలకొని ఉంది. కాగా అనధికార సమాచారం మేరకు ఈ
పెంచిన పెన్షన్లను మార్చి నెల గాని లేదా ఏప్రిల్ నెల నుంచి గాని పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే మార్చి నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే ఈ పెన్షన్లు పెంచి ఇస్తారా అనే అనుమానం కూడా ఉంది. అయితే ఎలక్షన్ల ముందు ఈ పెన్షన్లు పెంచి వృద్ధులకు వితంతువులకు దాదాపు 44 లక్షల మంది ఉన్నారు. కొత్తగా అభయహస్తం దరఖాస్తు చేసుకున్న వారు 20 లక్షల మంది ఉండగా కనీసం 15 లక్షల మంది వరకు అర్హత పొందే అవకాశం అయితే ఉంటుంది. మొత్తంగా 60 లక్షలకు పైచిలకు వృద్ధులకు వితంతువులకి వికలాంగులకి పెన్షన్ ని పెంచి వేయడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి చేరే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం వదులుకుంటుందా? కనుక ఎన్నికలకు ముందే ఈ పెన్షన్ వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుందో నోటిఫికేషన్ ముందే జీవోని తీసుకురావడం ద్వారా పెన్షన్ ని పెంచి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మార్చి నెలకైతే ఇచ్చే అవకాశాలు కొంచెం తక్కువగానే ఉన్నాయి. కానీ ఏప్రిల్ నెలలో 1వ తేదీ నుంచి ఈ పెన్షన్లు పెంచి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, తెలుసుకున్నారుగా సమాచారం. మీకు ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్రానికి పెన్షన్లు కావచ్చు, మహాలక్ష్మి కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, ఏ పథకానికైనా సరే సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు మీకు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పటికప్పుడు మీకు తాజా సమాచారాన్ని అందిస్తూ ఉంటాను. నమస్కారం.